బాంబుల పాస్టర్. అట్లా అని ఈయన ఏదో టెర్రరిజం చేస్తుండని అపార్థం చేసుకోకుండా ఈ పాస్టర్ గారు అట్లాంటివి చెయ్యరు. ఇవి వేరే బాంబులు అన్నట్టు. సౌత్ ఆఫ్రికాలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన పేరు క్రిస్ట్ పెన్లోప్. లింపోపోలోని సియామ్దాన్ అనే ఒక ఊర్లో 7 పోల్ట్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి చెందిన పాస్టర్. ఈయన దేహాన్ని శుద్ధి చేయడంతో పాటు ఆత్మల్ని పరిశుద్ధం చేస్తుంటాడు. కానీ కొంచెం ప్రాసెసే జర డిఫరెంట్గా ఉంటుంది. చూడు. Lord, aim, shoot! చూసిరు కదా, ప్రాసెస్ అర్థమైందా? ఎవరైనా ఫిజికల్ ఇష్యూతో కానీ మెంటల్ ఇష్యూతో కానీ ఆయన దగ్గరికి పోతే వాళ్ళని మంచి కింద అడ్డంగా వండబెడతాడు అన్నట్టు. వాళ్ళ ముఖం మీద డైరెక్ట్గా కూర్చొని ఆయన ఇందాక చెప్పినా కదా బాంబులు ఈ ప్రాసెస్లో ఉంటాడు అన్నట్టు. అది గట్టిగా పీల్చుకుంటే చాలు మంచిగా శుద్ధి అయిపోతారంట. బాగా వింతగా ఉన్నది కదా ఈ కథ అంతా. కానీ ఈ వింతల కోసం మనం ఆఫ్రికా దాకా కూడా పోవాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రాకు పోయినా సరిపోతుంది. చూడు. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామ్మా మీ ఆయన వెళ్ళిపోయాడుగా, పిల్లలు వెళ్ళిపోయారుగా, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాగా అవి ఉండు ప్రభా ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. విన్నారు కదా, మూడు లేనప్పుడు భుజం మీద చెయ్యేసి రమ్మంటాడట మాట్లాడుకునేట అందుకు. మరి నేను వంట చేయలేదు కదా ఇంకా అంటే దేవదూతల్ని పంపిస్తాడట వంట చేసేటందుకు. అట్లా చాలాసార్లు జరిగిందంట ఆమెకి. అట్లా అలవాటు చేసింది కూడా ఈమెనేనట. ఆ భుజం మీద చేసిన ఆయన తప్పేం లేదట. చాలాసార్లు షాపింగ్లకి మార్కెట్లకి ఇట్లా కూడా తీసుకుపోయిందంట. అలవాటు కూడా చేసిందంట. ఇది ఇలాంటి ఆనిముత్యాలు మీకు సృష్టి మొత్తం ఎతికినా కూడా ఏడ దొరకవు, కనబడవు. కాబట్టి గట్టిగా సేవ్ చేసి పెట్టుకోండి ఇట్లాంటివన్నీ.